ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానానికి దూసుకెళ్లింది. గురువారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 12 సంవత్సరాల తర్వాత జైపూర్లో ముంబై మళ్లీ మ్యాచ్ గెలిచింది. చివరగా ఇక్కడ 2012లో ముంబై గెలిచింది. ఈ క్రమంలో 12 ఏళ్లుగా జైపూర్ మైదానంలో ఎదురవుతున్న పరాజయాలకు ఈ విజయంతో ముంబై బ్రేక్ వేసింది. రాజస్థాన్ రాయల్స్ 12 ఏళ్ల కంచుకోటను బద్దలు కొట్టింది. ఈ విజయంతో వరుసగా 6వ విజయంతో పాటు ఈ సీజన్లో 7వ విజయాన్ని నమోదు చేసిన ముంబై ఇండియన్స్ మొత్తం 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. ఏప్రిల్ 9న పాయింట్ల పట్టికలో ఒక్క విజయంతో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ 22 రోజుల వ్యవధిలోనే అద్భుతంగా పుంజుకొని మే 1 నాటికి టేబుల్ టాపర్గా నిలవడం విశేషం. దీంతో ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడానికి ముంబై అడుగు దూరంలో నిలిచింది. ఈ సీజన్లో తమకు మిగిలిన 3 మ్యాచ్ల్లో కనీసం ఒకటి గెలిచినా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. కాగా ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 గెలిచి 4 ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఈ మ్యాచ్లో ఓటమితో అధికారికంగా ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ సీజన్లో అధికారికంగా ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా రాజస్థాన్ నిలిచింది. కాగా ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 3 మాత్రమే గెలిచి 8 ఓడిపోయి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఆ జట్టు మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండవు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రాయన్ రికెల్టన్ హాఫ్ సెంచరీలతో చెలరేగడానికి తోడు మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా డెత్ ఓవర్లలో విధ్వంసం సృష్టించడంతో మొదట ముంబై భారీ స్కోర్ చేసింది. అనంతరం బౌలింగ్లో దాదాపు ప్రతి ముంబై బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయడానికి తోడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో ఆ జట్టు 16 ఓవర్లలోనే ఆల్అవుట్ అయింది. ముంబై బౌలర్లలో 5 బౌలర్లు తమ తొలి ఓవర్లోనే వికెట్ తీశారంటేనే వారి బౌలింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ చరిత్రాత్మక రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్ మొత్తంలో 12 రికార్డులు కూడా నమోదయ్యాయి. ఆ రికార్డుల గురించి మాట్లాడుకోవడానికి ముందుగా అసలు మ్యాచ్ ఎలా జరిగిందో ఒక్కసారి చూద్దాం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాయన్ రికెల్టన్ ముంబైకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. కాగా ఈ సీజన్లో ముంబైకి ఓపెనింగ్లో ఇదే తొలి సెంచరీ భాగస్వామ్యం. నిజానికి ఫరూకీ వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే రోహిత్ శర్మను ఎంపైర్ లెగ్ బాల్స్లో అవుట్గా ప్రకటించాడు. కానీ చివరి క్షణంలో రివ్యూ తీసుకున్న రోహిత్ శర్మ చాలా మంచి పనిచేశాడు. బంతి పిచ్చింగ్ ఆఫ్ సైడ్లో పడినట్టుగా రివ్యూలో కనిపించడంతో థర్డ్ ఎంపైర్ రోహిత్ను నాట్అవుట్గా ప్రకటించాడు. దీంతో వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించుకున్న హిట్ మ్యాన్ ఆ తర్వాత చెలరేగాడు. ఆరంభంలో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదటి 3 ఓవర్లలో ముంబైకి 16 పరుగులే వచ్చాయి. కానీ ఆ తర్వాత ముంబై ఓపెనర్లు గేర్ మార్చారు. ఫరూక్ వేసిన 4వ ఓవర్లో రికెల్టన్ ఓ 4-6 బారడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి. జోఫ్రా ఆర్చర్ వేసిన 5వ ఓవర్లో రోహిత్ ఓ 4, రికెల్టన్ ఓ 4, ఓ 6 బారడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. మహేష్ తీక్షణ వేసిన 6వ ఓవర్లో రోహిత్ శర్మ 2 4లు, రికెల్టన్ ఓ 4 బారడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా ముంబై 58 పరుగులు చేసింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుమార కార్తికేయ వేసిన 9వ ఓవర్లో రోహిత్ శర్మ 2 4లు, రికెల్టన్ ఓ 6 బారడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే రాయన్ రికెల్టన్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో రికెల్టన్కు ఇది 3వ హాఫ్ సెంచరీ. 10 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 99 పరుగులు చేసింది. రైట్ ఆర్మ్ స్పిన్నర్ మహేష్ తీక్షణ వేసిన 12వ ఓవర్ మొదటి బంతికి బౌండరీ బాదిన రోహిత్ శర్మ 31 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో హిట్మెన్కి ఇది 3వ హాఫ్ సెంచరీ. గత 4 మ్యాచ్ల్లోనే ఈ 3 హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం. మొత్తంగా చూస్తే రోహిత్ శర్మకు ఐపీఎల్ కెరీర్లో ఇది 46వ హాఫ్ సెంచరీ. అయితే అదే ఓవర్లో రోహిత్ రాకెల్టన్ సెంచరీ భాగస్వామ్యాన్ని తీక్షణ విడదీశాడు. 160 స్ట్రైక్ రేట్తో 38 బంతుల్లో 61 పరుగులు చేసిన రాయన్ రికెల్టన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 7 4లు 3 6లు ఉన్నాయి. దీంతో 11.5 ఓవర్లలో 116 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రియాన్ పరాగ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యశస్వి జైస్వాల్కు దొరికిపోయాడు. దీంతో 123 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 36 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 147 స్ట్రైక్ రేట్తో 53 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 9 4లు ఉన్నాయి. ఇక దీని తర్వాత ఆర్ఆర్కు మళ్లీ వికెట్ దక్కలేదు. మిగిలిన 44 బంతుల్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కలిసి విధ్వంసం సృష్టించారు. అజయంగా 94 పరుగులు జోడించారు. ఫరూకీ వేసిన 14వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ 2 4లు, హార్దిక్ పాండ్యా ఓ 4 బారంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి.
15 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 2 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. మహేష్ తీక్షణ వేసిన 16 ఓవర్లు హార్దిక్ పాండ్యా ఓ 4, సూర్యకుమార్ యాదవ్ ఓ 6 పడడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. ఆర్చర్ వేసిన 17 ఓవర్ల వికెట్ల వెనుకకు వంగి సూర్యకుమార్ యాదవ్ కొట్టిన సిక్సర్ అద్భుతంగా అనిపించింది. ఒక రకంగా ఆ సిక్సర్ సూర్య పడుకొని కట్టినట్టుగా అనిపించింది. ఫరూక్ వేసిన 18 ఓవర్లు హార్దిక్ పాండ్యా 3 4లు ఓ 6 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. ఆకాష్ మధ్వాల్ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. చివరి 5 ఓవర్లలోనే ముంబైకి 71 పరుగులు వచ్చాయి. 208 స్ట్రైక్ రేట్తో 23 బంతుల్లో 48 పరుగులు చేసిన సూర్య, 208 స్ట్రైక్ రేట్తో 23 బంతుల్లో 48 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా నాట్అవుట్గా నిలిచారు. ఇద్దరూ సేమ్ బంతులాడి సేమ్ స్ట్రైక్ రేట్తో సేమ్ పరుగులు చేశారు. సూర్య ఇన్నింగ్స్లో 4 4లు 3 6లు ఉండగా హార్దిక్ ఇన్నింగ్స్లో 6 4లు ఓ 6 ఉన్నాయి. కాగా ఎప్పటిలాగే ఈ మ్యాచ్లోనూ సూర్య రివర్స్ స్వీప్ షాట్లతో అలరించాడు. కొన్ని షాట్లను చూస్తుంటే పడుకుని బ్యాటింగ్ చేస్తున్నాడేమో అనే ఫీలింగ్ కలిగింది. అలాగే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ చేతుల మీదుగా సూర్యకుమార్ యాదవ్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కాగా ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 67 సగటుతో 475 పరుగులు చేశాడు సూర్య. అతని ఖాతాలో 3 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. రాజస్థాన్ బౌలర్లలో రియాన్ పరాగ్ తీక్షణ చెరొక వికెట్ తీశారు. ముంబై బ్యాటర్ల విధ్వంసం దట్టికి రాజస్థాన్ బౌలర్లలో రియాన్ పరాగ్ మినహా మిగతా వారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించలే కనిపించలేదు. ముంబై బౌలర్ల దెబ్బకు పవర్ ప్లేలోనే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ సెంచరీ హీరో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ట్రెంట్ బోల్ట్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే 13 పరుగులు చేసిన మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో గత మ్యాచ్లో 166 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించిన ఈ రాజస్థాన్ ఓపెనర్లు ఈ మ్యాచ్లో 18 పరుగులకు వెనుదిరిగారు. 4 ఓవర్లో 9 పరుగులు చేసిన నితీష్ రాణాను బౌల్ట్ పేలుని చేర్చాడు. ఇక 5 ఓవర్లో పేస్గన్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. వరుస బంతుల్లో 16 పరుగులు చేసిన రియాన్ పరాగ్తో పాటు షిమ్రాన్ హిట్మేర్ను అవుట్ చేశాడు. బుమ్రా దెబ్బకు హిట్మేర్ గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. దీంతో 4.5 ఓవర్లలో 47 పరుగులకి ఆర్ఆర్ సగం వికెట్లు కోల్పోయింది. మొత్తంగా ముంబై బౌలర్లు విజృంభించడంతో రాజస్థాన్ బ్యాటర్లు పెవిలియన్కు పరుగులు పెట్టారు. ఆ తర్వాత 15 పరుగులు చేసిన శివం దుబేను 8వ ఓవర్లో హార్దిక్ పాండ్యా, 11 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్ను 9వ ఓవర్లో స్పిన్నర్ కరణ్ శర్మ అవుట్ చేశాడు. 12వ ఓవర్లో మరోసారి చెలరిన కరణ్ శర్మ ఒకే ఓవర్లో 2 పరుగులు చేసిన తీక్షణను, 2 పరుగులు చేసిన కుమార్ కార్తికేయన్ అవుట్ చేశాడు. దీంతో 91 పరుగులకు రాజస్థాన్ 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. చివరిలో ముంబై బౌలర్లను జఫ్రా ఆర్చర్ కాసేపు అడ్డుకోగలిగాడు. 2 4లు 2 6లతో 27 బంతుల్లో 37 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్లో అవుతాడు. మొత్తంగా 16.1 ఓవర్లలో 117 పరుగులు మాత్రమే చేసి రాజస్థాన్ రాయల్స్ ఆల్అౌట్ అయిపోయింది. దీంతో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై బౌలర్లలో కరణ్ శర్మ, ట్రెంట్ బోల్ట్ 3 వికెట్లతో చెలరేగారు. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్ తీయగా హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్ తల వికెట్ తీశారు. ర్యాన్ రికల్టన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 12 రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రికార్డ్ నెంబర్ 1, ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ 6000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ముంబై తరపున 6000 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా హిట్మెన్ చరిత్ర సృష్టించాడు. రికార్డ్ నెంబర్ 2, ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు తరపున 6000 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా హిట్మెన్ రోహిత్ శర్మ నిలిచాడు. కాగా ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ కూడా ఈ మార్క్ అందుకున్నాడు. అలాగే ఒక జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా ప్రస్తుతం ఆర్సీబీ తరపున కోహ్లీ ఖాతాలో 8871 పరుగులు ఉండగా ముంబై తరపున రోహిత్ శర్మ ఖాతాలో 6019 పరుగులు ఉన్నాయి. రికార్డ్ నెంబర్ 3, ఈ సీజన్లో వరుసగా 11వ మ్యాచ్లోనూ ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 25కు పైగా పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్ల్లో 25కు పైగా పరుగులు చేసిన బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 2014లో వరుసగా 10 మ్యాచ్ల్లో 25కు పైగా పరుగులు చేసిన రాబిన్ ఉతప్ప రికార్డును సూర్య అధిగమించాడు. రికార్డ్ నెంబర్ 4, ఈ మ్యాచ్లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, రికల్టన్ కలిసి తొలి వికెట్కు 116 పరుగులు జోడించారు. కాగా ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్పై ముంబై ఇండియన్స్కి ఇది 3వ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. రికార్డ్ నెంబర్ 5, ఈ సీజన్లో పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా తేలేకపోవడం రాజస్థాన్ రాయల్స్కి ఇది 5వసారి. దీంతో ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక సార్లు ఒక వికెట్ కూడా తేని జట్టుగా రాజస్థాన్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. రికార్డ్ నెంబర్ 6, ఐపీఎల్ చరిత్రలో జైపూర్ మైదానంలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 217 పరుగులు చేసినప్పటికీ 6 వికెట్లు కోల్పోయింది. రికార్డ్ నెంబర్ 7, ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో 4 బ్యాటర్లు 40కి పైగా పరుగులు చేయడం ఇది 4వసారి కావడం గమనార్హం. రికార్డ్ నెంబర్ 8,
ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధికంగా 10 వికెట్లు తీసిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డును ముట్టకట్టుకుంది. రికార్డ్ నెంబర్ 9. మొట్ట బ్యాటింగ్ చేసి 200కు పైగా పరుగులు చేసినప్పుడు ముంబై ఇండియన్స్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. కాగా ఇప్పటివరకు 17 సార్లు 200కు పైగా స్కోర్ చేసిన ముంబై అన్నిసార్లు గెలిచింది. ఈ క్రమంలో అత్యధిక సార్లు 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న మూడో జట్టుగా ముంబై నిలిచింది. రికార్డ్ నెంబర్ 10. ఒక సీజన్లో వరుసగా 6 మ్యాచ్లు గెలవడం ముంబైకి ఇది మూడోసారి. గతంలో 2008, 2017లో కూడా ఆ జట్టు వరుసగా 6 మ్యాచ్ల చొప్పున గెలిచింది. రికార్డ్ నెంబర్ 11. పరుగుల పరంగా ముంబైకి ఇది మూడో అతిపెద్ద విజయం. గతంలో 2017లో ఢిల్లీపై 146 పరుగుల తేడాతో, 2018లో కోల్కతాపై 102 పరుగుల తేడాతో గెలిచింది. చివరగా రికార్డ్ నెంబర్ 12. పరుగుల పరంగా రాజస్థాన్ రాయల్స్కి ఇది రెండో అతిపెద్ద పరాజయం. గతంలో 2023లో ఆర్సీబీ చేతిలో ఆ జట్టు 112 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.